నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కేసులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు. చైనా చర్యను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకొని అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు త్రిసభ్య కమిటీ తేల్చింది. ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో అటవీ చట్టాల ప్రకారం పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా ఏకపక్షంగా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి సృజనాత్మక చర్యల ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చలేరని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల పేర్లను మార్చినట్లుగా వచ్చిన వార్తలపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. చైనా చేపట్టిన ఈ చర్యను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పేర్లను సృష్టించినంత మాత్రాన క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని మా ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.